ఈపీఎఫ్ఓ, పీపీఓ నంబరు మర్చిపోయారా? సెకన్‌లో తిరిగి పొందవచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఈపీఎఫ్ఓ ఖాతాదారులు పెన్షన్ పొందాలంటే పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పీపీఓ తప్పనిసరిగా అవసరం. ఈ 12 అంకెల కోడ్ పెన్షన్ పొందడంలో సహాయం పడుతుంది. చాలామంది ఈ నంబరు మర్చిపోతూ ఉంటారు. కాగితం మీదనో లేదా డైరీలోనో రాసుకొని మర్చిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలనే ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది. అయితే చిన్న సింపుల్ స్టెప్స్ ద్వారా పోగొట్టుకున్న పీపీఏ నంబర్‌ను తిరిగి పొందవచ్చు. అది తిరిగి పొందాలో ఒకసారి మనం వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానెల్‌ని సంప్రదించండి. ఈపీఎఫ్ఓ పెన్షనర్‌లో పోర్టల్‌కి వెళ్ళండి. హోమ్ పేజీలో పీపీఓ నంబర్ తెలుసుకోండి. అది ఉండే ఆప్షన్ ఎంచుకోండి. అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయండి. ఆ తర్వాత పీపీఓ నంబరు మీకు క్షణాల్లోనే పొందవచ్చు. ఇక ఉమంగ్ యాప్, డిజిలాకర్ ద్వారా కూడా మీరు ఈ నంబర్ పొందే ఛాన్స్ ఉంది. తొలుత మీ ఫోన్‌లో ఉమంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. అనంతరం ఈపీఎఫ్ఓ సర్వీస్‌ను ఎంచుకోండి. అనంతరం పెన్షనర్‌లో సర్వీసెస్ విభాగానికి వెళ్లి అక్కడ మీ ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించండి. వెంటనే మీకు పీపీఓ నంబరు అందుతుంది. ఇక డిజిలాకర్ ద్వారా కూడా మీరు పీపీఓ సర్టిఫికేట్‌ను సులభతరంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం డిజిలాకర్ డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంచుకోండి. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ చివరి 4 అంకెలు నమోదు చేయండి. ఆ తర్వాత సర్టిఫికేట్ ఫోన్‌లో సేవ్ అవుతుంది. మీరు ఆఫ్‌లైన్ విధానంలో పీపీఓ నంబర్ పొందాలంటే ముందుగా బ్యాంక్‌కి వెళ్ళండి. అనంతరం మీ సేవింగ్స్ అకౌంట్ నంబర్‌ను సిబ్బందితో షేర్ చేసుకోండి. మీ పూర్తి సమాచారం బ్యాంక్ రికార్డ్‌లో ఉంటుంది. ఆ వివరాల ఆధారంగా పీపీఓ నంబర్ చెబుతారు. పీపీఓ పోగొట్టుకుంటే పెన్షన్ రాదా? ఒకవేళ పీపీఓ నంబరు కోల్పోతే పెన్షను ఆగిపోతుందేమోనని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ అలాంటిది ఏమీ జరగదు. పీ మీ పీఎఫ్ అకౌంట్‌ని బ్యాంక్ ఖాతా లింక్ చేయబడి ఉంటుంది. దీంతో పెన్షన్ సొమ్ము ఆటోమేటిక్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది. దీంతో మీరు కోల్పోయిన నెలవారీ పింఛను ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోదు. అయితే వార్షిక జీవిత ధృవీకరణ పత్రం సమర్పించలేకపోతే పెన్షన్ నిలిచిపోతుంది. ఇది సమర్పించాలంటే పీపీఓ నంబరు అనేది అవసరం. ఇక మీ పింఛను స్లిప్ బ్యాంక్ పాస్‌బుక్‌లో కూడా ఈ నంబర్ ఉంటుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.